వంట చేసిన గుండిగలు ఉన్నాయిట కదా, ఓసారి చూపించండి అని అడిగితే చూపిస్తారు. కానీ పరమసత్యం చెప్తున్నా, మీరు కావాలంటే నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు భద్రాచలం వెళ్ళి అడగండి. పరమధర్మాత్ముడైన వెంకటరమణ దాస్ గారు సత్రం వెనకాతలకెళ్ళి భద్రాచలం కొండ కింద పాత్రలో ఆవు పాలు పోసి అమ్మా సీతమ్మ అనో పెద్ద అరుపరిచేవారు. అంతే, కొండ మించి అందరూ చూస్తుండగా జర 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 తీయేది పాము వచ్చి ఆ పాత్రలో పెట్టిన పాలన్నీ తాగి వెళ్ళిపోయేది. ప్రతిరోజు సీతమ్మ కుండలినీ స్వరూపంగా సర్పరూపంగా వచ్చి అక్కడ పాలు తాగి వెళ్ళేది. మీరు ఇప్పటికీ వెళ్ళి అడగండి, భద్రాచల దేవాలయం కోసం తెచ్చిన సీతమ్మ విగ్రహం అంబసత్రంలో పెట్టారు చీకటి పడిందని. ఆ మర్నాడు కదుపుదామంటే ఇక ఎవరికీ సాధ్యం కాల, పైకి వెళ్ళలేదు విగ్రహం. ఇప్పటికే అది అంబసత్రంలోనే ఉంది. అందుకే కింద ఉన్నటువంటి అంబసత్రంని సీతమ్మ తల్లి పుట్టినిల్లుగా భావించి భద్రాచల క్షేత్రంలో రామచంద్రమూర్తి యొక్క ఊరిరిగింపులో అత్తవారింటికి వచ్చాడు అని పల్లకీలో రామచంద్రమూర్తి అంబసత్రంకి వస్తాడు. ఇప్పటికీ స్వామి పలుకుతాడు, పరమధర్మమూర్తి 10 మందికి ఉపకారం చేయడం తప్ప ఆయన జీవితంలో ఇంకొక ప్రయోజనం లేకుండా బతికినటువంటి మహాపురుషుడు పమిడిఘంటం వెంకటరమణ దాస్ గారు. ఆయనకి పిలిస్తే పలికేది సీతమ్మ, పిలిస్తే పలికేవాడు రామచంద్రమూర్తి. ఆయన కోసం వచ్చి వంట కూడా చేసి వెళ్ళాడు. ఆయన అలా వంట చేసి వెళ్ళాడు అనడానికి సాక్ష్యంగా ఇప్పటికీ గుండిగలు అక్కడ ఉన్నాయి. మీరు కావాలి అంటే కోటేశ్వరారు చెప్పిన దాంట్లో సత్యం ఎంత అనుకుంటే మీరు భద్రాచలం వెళ్ళి అంబసత్రంకి వెళ్ళండి. అయ్యా కోటేశ్వరారు ఉపన్యాసంలో చెప్పారు, మాకోసారి చూపించండి ఆ గుండిగలను అడగండి, మీకు చూపిస్తాడు. అది బ్రహ్మగారు ఇచ్చినటువంటి